చిల్లర గొడవలో ఒకరి చావుకు కారణమైన 5గురిని కటకటాలకు పంపారు హైదరాబాద్ పోలీసులు. ₹4 చిల్లర కోసం జరిగిన గొడవలో కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికైన యువకుడు చనిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. గొడవను తప్పించుకోబోయి లారీ ఢీకొని చనిపోయాడు ఆ యువకుడు. ఈ ఘటనకు కారణమైన దొండగులు ఊచలు లెక్కిస్తున్నారు. ₹4 చిల్లర గొడవలో ప్రాణాలు కోల్పోయిన ఇతని పేరు రాజేష్. హైదరాబాద్ హయత్ నగర్ బంజారా కాలనీలో నివాసముంటున్నాడు. నల్గొండకు చెందిన రాజేష్ హయత్ నగర్ లో ఉంటూ కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. ఇటీవల కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికయ్యాడు. త్వరలో శిక్షణకు వెళ్లాల్సిందే. సిగరెట్ తాగడం అలవాటున్న రాజేష్ హయత్ నగర్ లోని ఓ పాన్ షాప్ లో సిగరెట్ కొన్నాడు. ₹10 ఇచ్చి ₹4 తర్వాత ఇస్తానన్నాడు. ₹4 ఇవ్వాల్సిందేనని షాప్ యజమాని నదీం రాజేష్ తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. నదీం రాజేష్ స్నేహితులు అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ మొదలైంది. తన స్నేహితులతో కలిసి నదీం రాజేష్ పై దాడికి దిగాడు. ఈ దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన రాజేష్ అక్కడి నుంచి పారిపోయాడు. రాజేష్ ను పట్టుకొచ్చి మళ్లీ దాడి చేశారు నదీం స్నేహితులు. భయంతో పరుగులు తీసిన రాజేష్ జాతీయ రహదారి దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేష్ అక్కడికక్కడే చనిపోయాడు. రాజేష్ ను ఈడ్చుకెళ్లడం, దాడికి పాల్పడడం, రాజేష్ లారీ కింద పడి చనిపోయిన దృశ్యాలన్నీ హైవేపై ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు పాన్ షాప్ యజమాని నదీంతో పాటు అతని 4 స్నేహితుల్ని గుర్తించారు. వీళ్ల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో రాజేష్ ప్రాణాలు పోగొట్టుకున్నాడని విచారణలో వెల్లడైంది. ఆ పారిపోతున్న క్రమంలో వీళ్ళు అతన్ని రోడ్డు దాటుతున్న క్రమంలో ఇతను వీళ్ళు చేజ్ చేయడం జరిగింది. ఆ టైంలోనే అక్కడ నుంచి విజయవాడ నుంచి వస్తున్న ఒక సిమెంట్ లోడ్ లారీ అతనికి డాష్ ఇవ్వడం జరిగింది. అందులో అక్కడికక్కడే అతని పైనుంచి వెహికల్ వెళ్లడంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు. సీసీ ఫుటేజ్లు అవన్నీ కూడా మేము సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా వెరిఫై చేస్తుండగా మాకు ఈ నిజం అనేది బయటపడింది. ఇందులో ప్రధాన పాత్ర ముఖ్యంగా సీసీటీవీ కెమెరాలు అని చెప్పొచ్చు. మొదట్లో ప్రమాదంలో రాజేష్ చనిపోయాడని అంతా అనుకున్నారు. కానీ సీసీ కెమెరా దృశ్యాలతో కేసు మలుపు తిరిగింది. చివరకు రాజేష్ చావుకు కారణమైన వాళ్లు దొరికారు. 5గురిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కానిస్టేబుల్ కావాలని కలలుగన్న రాజేష్ ఆ లక్ష్యాన్ని చేరుకున్నా ఉద్యోగంలో చేరకముందే ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది.